కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అలా హింట్ వచ్చిందో లేదో ఇలా ఏపీ రాజకీయాల్లో సెగ మొదలైంది. యూరియా కొరత పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు చేపట్టింది. చాలా రోజుల తర్వాత వైసీపీ నేతలు కార్యకర్తలు రోడ్డెక్కారు. ఆ మర్నాడే మీడియా ముందుకు వచ్చి మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై మరొకసారి నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. యూరియా కొరత, మెడికల్ కాలేజీలు, అనంతపురంలో కూటమి ఏర్పాటు చేసిన సభ ఇలా 3 అంశాలను అజెండాగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు గుప్పించారు జగన్. ఇక కూటమి మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం, తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. అంటే మా ప్రభుత్వం రాక మునుపు 2019 నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం, తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. అంటే మా ప్రభుత్వం రాక మునుపు 2019 నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఇక కూటమి అధికారంలోకి వచ్చాక అనంతపురంలో శక్తి ప్రదర్శనకు దిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఇదే వేదిక నుంచి వైసీపీ విమర్శలకు, ఇటీవల కాలంలో రప్పారప్ప అంటూ చేస్తున్న ఫ్లెక్సీల ప్రదర్శనలకు మునిపెన్నడూ లేని విధంగా కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రప్పారప్ప అంటే చూస్తూ ఊరుకునేది లేదని చెబుతూనే అక్కడ ఉన్నది సిబిఎన్ అని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. ఇది తెలుగు తమ్ముళ్లు ఊహించని డైలాగ్. తాను పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు రప్పారప్ప ఆగడాలకు చోటు ఉండబోదని స్పష్టం చేశారు. శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్పా రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్, పవన్ కళ్యాణ్. ఈ దూకుడు చూశాక ఏపీ రాజకీయాల గేరు మారినట్టుగా భావించాల్సి వస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ దఫా 3 నెలల ముందుగానే స్థానిక ఎన్నికలు జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. జనవరిలోనే లోకల్ ఫైట్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అంటే 3 నెలల సమయమే ఉంది. సమయం దగ్గర పడడంతో స్థానిక సమరంలో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు క్రమంగా ఎన్నికల మూడ్లోకి వెళుతున్నట్టు ఉన్నాయి. గ్రామ, మున్సిపాలిటీల స్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో ప్రధాన పార్టీలుంటాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ జిల్లాల పర్యటన, మాజీ సీఎం జగన్ పదునైన విమర్శలు చూస్తుంటే అంతా ఎన్నికల రణతంత్రంలో కత్తులు నూరుతున్నట్టుగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను, ఎన్నికల హామీలను వేగంగా పట్టాలెక్కించడం ద్వారా ప్రజల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించే పనిలో ఉంది. మళ్లీ వైసీపీని గట్టిగా ఓడించాలని, స్థానిక ఎన్నికల్లో చోటు ఇవ్వకూడదని చూస్తోంది. అనంతపురం సభలో సీఎం చంద్రబాబు కూడా ఇదే అర్థం వచ్చేలా ప్రసంగించారు. వైకుంఠపాలి ఆడద్దన్నారు. వైసీపీ అధినేత జగన్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 40% ఓటు బ్యాంకును నమ్ముకుంటున్నారు. ప్రతి 10 మందిలో 4 వైసీపీ గురించి ఆలోచిస్తున్నారని, దీన్ని పెంచుకుంటే తిరుగే ఉండదని అనుకుంటున్నారు. 2 శిబిరాల్లో వేసుకుంటున్న ఈ లెక్కలు బాగానే ఉన్నా ప్రజల మూడు ఎలా ఉంది, ఎవరికి ఎన్ని మార్కులు వేస్తున్నారు, స్థానిక ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారు అనేది ఉత్కంఠగా మారింది.
రైట్, ఇక ఏపీలో యూరియా కొరత, రైతుల కష్టాలపై ఇప్పటికే ప్రతిపక్షం అధికార పార్టీ మధ్య మాటల వేడి సాగుతోంది. ఇంకా స్థానిక ఎన్నికలు మరి 3 నెలల్లో రాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న మాజీ సీఎం జగన్ చంద్రబాబు నాయుడుపై మాట్లాడిన దీని గురించి మనం చూసాం. రైట్, మనతో పాటు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి హరీష్ జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. అలాగే వైజాగ్ నుంచి రాజు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు. భార్గవ్ అలాగే రామాంజనేయులు అనంతపురం నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే, వెల్కమ్ టు జూమ్ అందరికీ. సో ముందుగా హరీష్ దగ్గరికి వెళదాం. సో హరీష్, మనం చూస్తున్నాం అంటే నిన్న వైసీపీ నేత జగన్ మాట్లాడిన విధానం బట్టి చూస్తే అంటే అటు అదే విధంగా కూడా స్ట్రాంగ్గా కూడా చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. రప్పా అంటే చూసుకుంటూ ఉండేది ఇక్కడ ఉన్నది సిపిఎం, తాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉంటుండగా కూడా ఇలాంటి రాజకీయాలకు తావు లేదు అంటూ ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే యూరియా కష్టాలపై ఇటువైపు జగన్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే భారీ స్కామ్ చేస్తున్నారు, అధికంగా కూడా కృత్రిమ యూరియా కొరత సృష్టించి ఈ విధంగా కూడా మాట్లాడుతున్న ఒక బస్తాకి 200 నుంచి 250 వరకు కూడా పెంచి ఎక్కువగా కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న పరిస్థితి అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. సో మొత్తంగా ఎలా చూడాలి? ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. అప్పుడే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 1 year అయ్యాక కూడా ఈ విధమైన కౌంటర్ అటాక్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఏమిందు మీరు చెప్పినట్టుగానే యూరియాకి సంబంధించినటువంటి సమస్య పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చిందో ఆందోళనకు సంబంధించినటువంటి సక్సెస్ తర్వాత అటు ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున కదలికలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ తేదీన జరిగేటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి ప్రకటనలు చేసిన తర్వాత నుంచి కూడా యూరియాకి సంబంధించినటువంటి అంశాలపైన మంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు ప్రత్యేకంగా యూరియా కేంద్రాలకు వెళ్ళటం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మానిటర్ చేయడం, జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి యూరియాకు సంబంధించినటువంటి లభ్యత ఏదైతే ఉందో ఆ లభ్యతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ తర్వాత కూడా ఎక్కడ కూడా యూరియాకి సంబంధించినటువంటి సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి దాఖలాలు కూడా కనిపించినటువంటి దాఖలాలు ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన పిలుపునిచ్చిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా రైతాంగానికి సంబంధించి ఇచ్చినటువంటి పిలుపు పెద్ద ఎత్తున సక్సెస్ కావడం, ఆ సక్సెస్ అయిన తర్వాత దానికి కౌంటర్ గా చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశం, చంద్రబాబు చేసినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొదటి నుంచి కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైతాంగానికి సంబంధించినంత వరకు కూడా యూరియాకి సంబంధించి ఉన్నటువంటి సమస్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపిన తర్వాత దాన్ని డైవర్ట్ చేసే విధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దీనిపైన వైసీపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతాంగానికి సంబంధించి యూరియా లభ్యత దొరకడం లేదు. ప్రధానంగా ఒక్కో కట్టకు సంబంధించి 200 నుంచి 500 వరకు కూడా అదనంగా వసూలు చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ జగన్ నుంచి వచ్చింది. అదేవిధంగా ఇది ఒక పెద్ద స్కామ్ గా కూడా జగన్ అభివర్ణించినటువంటి సిచ్యువేషన్ అయితే దీనికి కౌంటర్ గా చంద్రబాబు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కామెంట్స్ చూస్తే కనుక పెద్ద ఎత్తున రప్పారప్పాకి సంబంధించినటువంటి డైలాగ్స్ ని తీసుకురావడం, ఆ రప్పారప్ప డైలాగ్స్ ద్వారా జగన్ చేసినటువంటి కామెంట్స్ ని ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే హరీష్, ఒకవైపు ప్రభుత్వాలు విపక్షాలు పక్కన పెడితే ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తూ ఉండుంటారు, ఒకవైపు మద్దతు తెలపడం లేదు. ఇంత ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నా కూడా అంటే మా ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు రైతులకు సంబంధించి. రైట్, ఇప్పుడు యూరియాకి సంబంధించి ఇంత పెద్ద వీళ్ళే కృత్రిమంగా కూడా ఇబ్బందిని సృష్టిస్తూ ఉన్నారు. సో మాట్లాడడం జరుగుతోంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో నిజంగా రైతులు ఎటువంటి ఇబ్బందులు అక్కడ ఎదుర్కొన్నారు? నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొని ఉందా? ఖచ్చితంగా ఏ విషయాన్ని కూడా జగన్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైతాంగం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దానికి సంబంధించి యూరియాకి సంబంధించినటువంటి సీరియస్నెస్ ఎలా ఉంది, ఆ సీరియస్నెస్ లో భాగంగా రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడటం, దానికి సంబంధించినటువంటి ఫొటోస్ ని వీడియోస్ ని కూడా రైట్ గా ప్రదర్శించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే విధంగా జిల్లా కలెక్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కి సంబంధించి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్టేట్మెంట్స్ లో చూపిస్తున్నటువంటి రికార్డ్స్ లో యూరియాకి సంబంధించినటువంటి లభ్యత ఒక రకంగా ఉంటే కనుక క్షేత్రస్థాయిలో రైతులు అందుతున్నటువంటి యూరియాకి సంబంధించినటువంటి సమస్య ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా జగన్ ప్రత్యేకించి ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి సమస్య ఉన్నప్పుడు దీన్ని రాజకీయం చేయడం కన్నా కూడా వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రామ స్థాయిలో పంట పొలాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది ఎలా ఉంది, యూరియాకి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం చేసినటువంటి స్టేట్మెంట్, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, అక్కడ ఇచ్చినటువంటి స్టాక్ పాయింట్స్ కి సంబంధించి స్టాక్ లో ఉన్నటువంటి రికార్డ్స్ ఒక రకంగా ఉంటే
రైతులకు అందాల్సినటువంటి యూరియాకి సంబంధించినటువంటి విషయంలో కూడా అందనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనిపైన భారీ ఎత్తున ఉద్యమం చేస్తాము. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున నేరుగా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాం. ఎస్, వైజాగ్ వెళ్దాం. వైజాగ్ నుంచి రాజు ఉన్నారు. రాజు చెప్పండి. అంటే నిన్న వైఎస్ జగన్ మాట్లాడుతూ కూడా అంటే కుప్పం నియోజకవర్గం ఏదైతే చంద్రబాబు నాయుడు నియోజకవర్గం ఉంది అక్కడ రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు టెక్కల నియోజకవర్గంలో కూడా ఇదే రైతులకు యూరియా కష్టాలు నెలకొని ఉన్నాయన్నారు. సో రాష్ట్రం అంతా ఒకైతే ఆ జిల్లాలకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి కూడా వాళ్ళ నియోజకవర్గంలో కూడా రైతులకి యూరియా కష్టాలు తప్పడం లేదంటున్నారు. రాజు ఇదైతే వాస్తవంగా రాష్ట్రంలో యూరియా కొరత అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని రాజకీయ పరంగా చూడాల్సి వస్తుంది తప్పితే వాస్తవంగా అయితే రైతులకైతే సక్రమంగా యూరియా అందలేదు అనేది రైతుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వాదన. ఇదే నేపథ్యంలో రాష్ట్రంతో పాటు ప్రత్యేకంగా 2 నియోజకవర్గాలు అటు కుప్పం చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నటువంటి కుప్పం నుంచి కావచ్చు, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి సాక్షాత్తు వ్యవసాయ శాఖను చూస్తున్నటువంటి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయినటువంటి అచ్చెన్నాయుడు టెక్కల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గాల్లో కూడా రైతులకి యూరియా అందలేదు అనేది ఇప్పుడు ప్రత్యర్థి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం ఎంతో కొంత లేకపోలేదు. ఇది వాస్తవంగా ఉన్నటువంటి సమస్య. ఏంటంటే సాధారణంగా సమస్యని బయటకు చెప్పడం అనేది ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు అంటే రాష్ట్రంలో ఎక్కడా సమస్య లేదని చెప్పి ప్రభుత్వం అయితే అధికారులు చేత చెప్పిస్తుంది. మరోవైపు మంత్రులు కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవ పరిస్థితుల్ని పక్కన పెట్టి మీడియా ముందుకు వచ్చి ప్రచారాలు చేస్తే నిజాలు అయిపోతాయి అంటూ కూడా గత 2 రోజుల క్రితం శాసన మండలి సభ్యుడు ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి బొత్స సత్యనారాయణ కూడా తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. అంటే ప్రభుత్వం కేవలం మీడియా ముందుకు వచ్చి ప్రచారం చేస్తుంది తప్పితే వాస్తవాలను పక్కన పెడుతుంది, వాస్తవాలను పక్కదారి పట్టిస్తుంది, వాటిని కూడా రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తి పోస్తుంది తప్పితే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగానే సమాధానం చెప్తున్న నేపథ్యంలో అటు కుప్పంలో కావచ్చు, ఇటు టెక్కల్లో కావచ్చు, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వాస్తవంగా యూరియా కొరత అనేది అయితే ఉంది. దీనికి ఈ మధ్య కాలంలో కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతూ వ్యవసాయం స్టార్ట్ అయిన మొదట్లోనే కొంతవరకు యూరియా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు కొరత ఏర్పడిందంటూ కూడా కొన్ని సన్నాయి నొక్కులు అయితే నొక్కడం జరిగింది. ఇది వాస్తవంగా ఉన్న సమస్యను ఒప్పుకుంటూనే మరోవైపు అయితే ఎదురుదాడి చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్న నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా యూరియా మీద అయితే స్పందించడం జరిగింది. ఇదే నేపథ్యంలో తాజాగా ఏదైతే మెడికల్ కార్డు పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తామంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం కూడా ప్రతిపక్షానికి అయితే ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టుగా జరుగుతుంది. వీటన్నిటిని చూసుకుంటే వచ్చేటువంటి 2-3-4 నెలల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అటు ప్రతిపక్షానికి కూడా అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు అటు రప్పారప్ప రాజకీయాలు కావచ్చు, ఇటుకాసి అయితే యూరియా గురించి కానీ మెడికల్ కాలేజీల గురించి కానీ మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ బరిలో దిగేందుకు అస్త్రాలను అయితే సిద్ధం చేసుకుంటున్నారు. వీటిని ఎలా ఎదుర్కోవాలనేది కూడా అటు అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ముందుకు ప్రణాళికలు వేస్తున్న నేపథ్యంలోనే యూరియా కొరత అనేది అయితే తీవ్రంగా ఉంది. దాన్ని వాస్తవంగా చూసుకుంటే రైతుల సమస్యగానే చూడాలి. దీనికి ప్రభుత్వ పరిష్కార మార్గాలు చూపించాల్సిన పరిస్థితి నేపథ్యంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తుందని ఒకవైపు రైతుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? రైట్, ఇక అనంతపురం వెళ్దాం. రామాంజనేయులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రామాంజనేయులు. అనంతపురం సభ జరిగినాక మనం చూసాం అక్కడ కూటమి ప్రభుత్వం సభ నిర్వహించింది. అంటే గతంలో కూడా ఫ్లెక్సీలకు సంబంధించి ఏదైతే రగడ జరుగుతుందో చంద్రబాబు నాయుడు మాట్లాడిన విధానం చూస్తాం. రప్పా అంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా ఒక వైసీపీకి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఎట్లా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఈ మాటలతో? ఆయన దీంతో అక్కడ తెలుగు తమ్ముళ్ళు కూడా అందరూ అవాకైనట్టుగా కూడా తెలుస్తోంది. హిమబిందు, వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 14-15 నెలల లోపలే వైసీపీ పార్టీ ఇంత తొందరగా మరి అధికార పార్టీ మీద గాని ప్రభుత్వం మీద గాని ఎదురుదాడి చేస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వంలోని రాజకీయ పార్టీలు కూడా ఊహించలేదు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ పెద్ద ఎత్తున మరి వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా
వాళ్ళు దాన్ని ఒక ఎన్కాష్ చేసుకొని ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యూహాత్మకంగా ఆ పార్టీ వెళ్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సార్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం. అయితే గడిచే ఈ 3 నెలల లోపల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరింత ఎదురుదాడి ప్రారంభించాలని చెప్పేసి ఆ పార్టీ మరోవైపున చేసినటువంటి మంచిని కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకుంటే పథకాలు కానీ అన్నింటినీ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి చేసిన మంచిని మనం ప్రజల్లో గుర్తింపు వచ్చేలా చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది పడతాము. మరి ఈ వచ్చే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా 100% రిజల్ట్ సాధించకపోతే భవిష్యత్తులో పార్టీకి ప్రభుత్వానికి కూడా మరి రాంగ్ మెజారిటీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున మనం చేసినటువంటి కార్యక్రమాలని అన్నిటినీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం కూడా భావిస్తూనే, అదే విధంగానే ఇచ్చిన హామీలను కూడా తక్కువ కాలంలోనే నెరవేర్చామని చెప్పాల్సినటువంటి పరిస్థితి మరి కూటమి ఆలోచిస్తుంది. ఇప్పటికే మరి సూపర్ 6 కి సంబంధించి ఇప్పటికే 4 అద్భుతమైన పథకాలని ప్రజల్లో బాగా ఆకట్టుకోగలిగింది. వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. మరి వచ్చే ఈ 3 నెలల లోపల ఎన్నికల లోపల మిగిలినటువంటి కొన్ని హామీలను అన్నింటినీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు కానీ, లేదా నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులకు కానీ అదే దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఆ మేరకే ఎక్కడే కానీ ప్రజల్లో చిన్న నెగిటివ్ థాట్ కూడా ప్రజల్లో రాకోకుండా పెద్ద ఎత్తున ప్రజలకి దగ్గరగా ఉండి కార్యకర్తలని కాపాడుకుంటూ వచ్చే ఎన్నికల్లో 100% మరి మనం ఫలితాలు సాధించాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. మరి దీన్ని ఎదురుదాడి చేయడానికి మాత్రం ఏ చిన్న సమస్య దొరికినా, లేకుంటే ప్రభుత్వం మీద ఏ తప్పిదము కనిపించినా కూడా కవింపు చర్యలకి చూసుకుంటూ మరో వైపున ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వహించి వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మరి ఫలితాలను సాధించే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే చెప్తారు. మరి దీనికి కూడా ఉన్నటువంటి అన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా, చేసినవి ప్రజల్లోకి వెళ్ళి చెప్పే విధంగా కూడా చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల మీద ఆరోపణలు కావచ్చు, లేకపోతే విమర్శలు వచ్చినప్పటికీ కూడా మరి వాటిని అన్నిటినీ కూడా మరి చంద్రబాబు స్వయంగా పిలిపించి పార్టీ ఆఫీస్ కి ప్రధాన కార్యాలయానికి పిలిపించి మరి అక్కడ ఆయన క్లాసు పీకుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వము అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలా. ప్రజలు ఏమాత్రం మరి అశ్రద్ధ వహించినా సహించరు అని చెప్పేసి మెసేజ్ మరి చంద్రబాబు. రైట్ గా ఏలూరు వెళ్దాం. ఏలూరులో మన కరెస్పాండెంట్ భార్గవ్ ఉన్నారు. రైట్, ఏలూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది భార్గవ్? అంటే రైతులు ఇప్పటికే చాలా వరకు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది. సబ్సిడీ ధరకు కన్నా కూడా ఎక్కువగా కూడా రైతులకు యూరియాని అమ్ముతున్నారని చెప్పి కూడా ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కూడా అటు సూపర్ హిట్ సూపర్ 6 సభ తర్వాత విజయవంతంగా తాము ఏడాది పాలన పూర్తి చేస్తున్నాం, 15 నెలలు గడిచిందని ఓవైపు కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి ఒక ఆయుధంగా ఈ యూరియా కొరత గాని, కొన్ని చోట్ల యూరియా లభ్యత లేకపోవడం అనేటువంటి అంశాలు వారికి ఖచ్చితంగా కీలకంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు ప్రతి ఊరిలో కూడా రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో వైసీపీ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేశారు. ఇప్పటికైతే అదే తరుణంలో పోలవరం నియోజకవర్గంలో ఒక సొసైటీలో ఏదైతే ఉందో అక్కడ సరైన సమయంలో యూరియా లభ్యత లేకపోవడంతో రైతులు ఆందోళన చేయడం, ఉద్రిక్తగా పరిస్థితి తీసుకురావడంతో అది కూడా వైసీపీకి ఒక ఆయుధంగానే మారింది. అయితే హుటాహుటిన ఒక లారీతో అక్కడికి యూరియా తరలించి రైతులందరికీ రాత్రి సమయంలో కూడా సరఫరా చేసినటువంటి పరిస్థితి జిల్లా యంత్రాంగం వెంటనే దాన్ని సర్ది చేసినటువంటి పరిస్థితి అయితే చేసింది. అయితే ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఇంకా కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక యూరియానే కాదు, ఇప్పుడు మెడికల్ కాలేజీ అంశాన్ని కూడా వైసీపీ ఒక ఆయుధంగా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలను కేటాయించగా 5 మెడికల్ కళాశాలను పూర్తి చేయడం జరిగింది. దాంట్లో ఒకటి ఏలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల. అయితే ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేస్తారంటూ ఉన్న నేపథ్యంలో ప్రజల్లోకి ఆ విషయాన్ని బలంగా తీసుకువెళ్లే విధంగా పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి ఒక ఉద్యమం వచ్చే విధంగా కూడా వైసీపీ ఈ రోజు ప్రయత్నాలు చేస్తుండడంలో సందేహం లేదని కూడా చెప్పుకోవచ్చు. కూటమి పాలనకు సంబంధించి అటు ఓవైపు అమలు చేస్తూ ఉండడం, నిన్న
చంద్రబాబు కూడా సూపర్ 6 సూపర్ హిట్ సభలో ప్రకటించినటువంటి హామీ ఏదైతే ఉందో ఆటో వాలాలకు 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్తున్నటువంటివి కూటమి నాయకులు కూడా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వచ్చే దసరా నుంచే ఈ 15,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. రైతులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతాంగాన్ని కూడా ఆదుకుంటున్నామని వారు చెప్పడం అయితే జరుగుతోంది. ఈ విధంగా సంక్షేమ పథకాలు ఓవైపు చేస్తున్నాం, మరోవైపు అమరావతి అభివృద్ధి పూర్తి చేస్తామనేది చంద్రబాబు చెప్తూనే వైసీపీకి కౌంటర్ అటాక్ అనేది కూడా ఆయన వేయడం అనేది కూడా ఈ రోజు కొసమెరుపని కూడా చెప్పుకోవచ్చు. అటు రఫా డైలాగులు కూడా చంద్రబాబు చెప్పడం కార్యకర్తలు ఒక ఊహించని పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటే చంద్రబాబు ఇచ్చినటువంటి వార్నింగ్ ఖచ్చితంగా వైసీపీ నేతలకు ఒక వార్నింగ్ హెచ్చరికగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కానీ ఏదైతే ప్రముఖ సంస్థల్లో కానీ అటు కూటమి ప్రభుత్వంపై అనేక ప్రచారాలు చేస్తూ ఉండడం పూర్తిగా కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే విధంగా ప్రజల్లోకి అసత్యాలు తీసుకువెళ్తున్నటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానంతటికీ కూడా ఇది గట్టిగా వార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే జనవరి నెలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు పూర్తిగా సిద్ధం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా యంత్రాంగం ఎన్నికల కమిషన్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ నెల మున్సిపాలిటీలు కానీ లేదంటే పంచాయతీలు కానీ జిల్లా పరిషత్తు మండల పరిషత్తుకు సంబంధించి పదవీ కాలం పూర్తి కాబోతుంది. వారందరికీ కూడా జనవరి తర్వాత నుంచి దఫదఫాలుగా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానికి ఒక ఊపు వచ్చే విధంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీల నేతలతో నిన్న జరిగిన సభ అనేది కూడా కూటమి తీసుకువెళ్ళింది. ఎందుకు సిద్ధంగా మరికొద్ది నెలల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవైపు రైతుల కష్టాలు అయితే అదే విధంగా ఉన్నాయి. చాలా వరకు బారులు తీర్తూ కూడా రైతులు చెప్పులు పెట్టి క్యూ లైన్ నిల్చోవలసిన పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ప్రతిపక్షం కూడా సపోర్ట్ గా వాళ్ళకి మద్దతుగా తెలుపుతోంది. దానిపై కూడా ప్రతిపక్షంపై కూడా కేసులు పెడుతున్నారంటూ కూడా ఎవరైతే రైతులకు మద్దతు ఇస్తున్నారో మా ప్రభుత్వంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ నెలకొని లేదు, బట్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా స్థానిక ఎన్నికలు ఇంకా కొద్ది నెలల్లోనే రాబోతున్న దీనిలో ఇప్పటి నుంచి కూడా అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో దాన్ని పోగొట్టుకునే విధంగా అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం, ఆ తర్వాత ఏప్రిల్ నెలలో మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు అంతా కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఎన్నికల్లో వెళ్ళాలంటే పూర్తిగా ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ప్రాంతాల్లోనే ఈ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ప్రమాదం కూడా ఉంది. దాన్నంతా కూడా కవర్ చేసుకోవాలంటే కనుక కూటమి ప్రభుత్వం ఈ యూరియా కొరతని ఎరువుల కొరతను కూడా తీర్చాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో చూసారు కదా, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.